ఒక వ్యక్తి పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడు అన్నప్పుడు ఎన్కౌంటర్ అనే ప్రాచుర్యం పొందిన పదం తెలుగులో ఎదురుకాల్పులుగా పేర్కొంటున్న పదం మేరకు ఎదురుకాల్పుల్లో మరణించాడు అన్నప్పుడు ఎవరి వల్ల ఎవరి ప్రాణం పోయినా ఎలాంటి స్థితిలో పోయినా ఖచ్చితంగా అది ఆ ఒంటిపై గాయాలు లాంటివి ఉన్నప్పుడు అది సహజ మరణం కానప్పుడు ఖచ్చితంగా హత్యానేరం నమోదు కావాలి. అనుమానాస్పద మృతి, హత్యానేరం వగైరా నమోదు కావాలి. అది విచారణ జరగాలి, కోర్టుకు వెళ్ళాలి, ప్రాసెస్ ఉంటుంది. అందుకు భిన్నంగా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పోలీస్ కాల్పుల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యి విచారణ జరిగి ఆ విధంగా వచ్చేటువంటి తీర్పు కోర్టు తీర్పు. అలా కాకుండా నేరమే నమోదు కాకుండా ఎఫ్ఐఆర్ అవ్వకుండా అతను మమ్మల్ని కాల్చబోయాడు, మేము అతన్ని కాల్చాము, అతను చచ్చిపోయాడు, ఇది సంగతి అని ఒక పోలీస్ అధికారి విలేకరుల ముందుకు వచ్చి చెప్పేసేస్తే అది తీర్పు అవ్వదు. కానీ అలా జరుగుతోంది అంటే ఈ దేశంలో కోర్టు తీర్పులే కాకుండా పోలీస్ తీర్పులు కూడా ఉన్నాయని అర్థం. కోర్టు తీర్పు, పోలీస్ తీర్పు రెండు ఉన్నాయి ఈ దేశంలో. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇదే అత్యంత ప్రమాదకరం కూడా వ్యవస్థకి. ఇదే ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు అంతర్యుద్ధం వైపు సీరియస్గా తీసుకెళ్లే అంశం. విసిగిపోయిన జనానికి ఒక న్యాయం, పోలీసు వారికి మరో న్యాయమా, చట్టం అందరికీ సమానం కాదా అన్న దగ్గర కోర్టులకి ఒక వ్యక్తి చేతిలో మరొక వ్యక్తి మరణిస్తే ఎఫ్ఐఆర్ అవుతున్నప్పుడు పోలీసు వారి ఎన్కౌంటర్లో మరణిస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు కావడం లేదు, హత్యానేరం ఎందుకు నమోదు కావడం లేదు అన్న ప్రశ్న దగ్గర వ్యవస్థలు బలహీనమయ్యి సమాధానం చెప్పలేని స్థితికి వెళ్ళిపోయి అంతర్యుద్ధం లాంటి చివరికి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా జరగబోయే పరిణామం. సరి చేసుకోకపోతే కనుక కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.